ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాస్యాలను భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 1వ నెల మరి 2వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. ఏఎస్కే గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనమండి. మరి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి నూతన సంవత్సరంలో మరి నూతన ఆశీర్వాదాలు మీకు అందరికీ కూడా కలుగునుగాక. మరి దేవుని వాక్యం అంటుంది, ఇంకా మన స్వభావం మన ఆలోచనలు మారకపోతే దేవుడు అంటున్నాడు మరి నూతన ఆలోచనలు లేకపోతే నూతన హృదయాన్ని మీకు ఇస్తానని, నూతన స్వభావం మీకు ఇస్తానని, కలగజేస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి అటు రీతిగా ఆ దేవుడు మరి కలగజేసే వాటిని మనం అనుభవిస్తూ మరి ఈ నూతన సంవత్సరంలో మనందరము కూడా నూతన ఆశీర్వాదాన్ని పొందుకుంటూ మన హృదయాన్ని సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. ఇంకా మా హృదయాలు సరిలేకపోతే ఈ 2025 సంవత్సరం అయినా ఈ సమయం మీరు మాకు ఇచ్చారు కాబట్టి, ఈ సంవత్సరం మాకు ఇచ్చారు కాబట్టి దేవా, ఈ గొత్తని మా హృదయాలు కడుక్కొని ప్రభా మరి హృదయాన్ని శుద్ధి చేసుకుని కృప దయచేయండి ప్రభా. తండ్రి యేసునికి వందనాలు తండ్రి. హృదయంలో ఉన్న కల్మషం అంతా కూడా తొలగించుకుని కృప దయచేయండి దేవానికి వందనాలు తండ్రి ప్రభా. మరి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా భారతదేశాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరినీ కూడా చెడు వ్యాసాల నుంచి తప్పించి ప్రభా ఈ నూతన సంవత్సరంలో తండ్రి యవన బిడ్డలందరినీ కూడా నూతన ఆలోచనతో నింపి అయా తండ్రి నీ వద్దకు చేర్చుకోండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నాయన విదేశం బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. చదువుకునే బిడ్డలు మంచి జ్ఞానం నడిపించండి. పనిచేసే వాళ్ళు మంచి వంతు నింపండి. మా దేశ పాడి పడినంతను కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. రోగులను స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలకు విడుదల చేయండి ప్రభా. తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి నేను రక్షణ లేని రక్షణ దయచేయండి. ఇదిగో వివాహం బిడ్డలకి వివాహం తెచ్చేయండి. గృహాలు లేని వారు గృహ తెచ్చేయండి. గర్భఫలం లేని వారు గర్భం తెచ్చేయండి. గర్భిణీ సుఖం డెలివరీ తెచ్చేయండి. తల్లి బిడ్డకి క్షేమం తెచ్చేయండి. తనకి స్తోత్రాలు. ప్రతి సేవకులు సేవకురాండ్రులు దేవ తండ్రి కుటుంబం బిడ్డలు సంఘాలన్నింటిని కూడా బలపరిచి మీరు ఆశ్రయించి నీ నామకు మహిమ తెచ్చుకొస్తున్నాయి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో వచ్చిన తండ్రి. ఆమేన్, ఆమేన్.